పేరు సురేష్. హ్యాపీ బర్త్డే సురేష్. హ్యాపీ బర్త్డే సురేష్. ప్రతిసారి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, ప్రతిసారి ఎన్నో పుట్టినరోజు జరగాలని, ఇసుడు మళ్ళా రావాలని, ఇలాంటి రోజు మళ్ళీ రావాలని, మళ్ళా స్వీట్లు 10 మంది తినాలని. మళ్ళీ సూర్యుని 10 మంది తినాలని. హ్యాపీ బర్త్డే సురేష్. హ్యాపీ బర్త్డే సురేష్. అన్న హ్యాపీ బర్త్డే సురేష్. హ్యాపీ బర్త్డే సురేష్. హ్యాపీ బర్త్డే సురేష్. ప్రతిసారి ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలని, ప్రతిసారి ఎన్నో మీరు పుట్టినరోజు చేసుకోవాలని. అనా అలా చెప్పాను. లైక్ అని చెప్పి ఇట్లా ప్రతిసారి మీరు ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలని. అన్న నీకోసం ఇంతసేపు చెప్పిండు. చూసుకోనా చెప్పిండు అన్న ఇంతసేపు మన కోసం వెయిట్ చేసిండు అంటే చాలా అదృష్టము. ఏమంటావు? అందరికి లైక్ చేయరన్నా. హ్యాపీ బర్త్డే బాస్. హ్యాపీ బర్త్డే బాస్. అను హ్యాపీ బర్త్డే బాస్. హ్యాపీ బర్త్డే బాస్ అని చెప్పిండంటే చాలా అదృష్టం మనం చేసుకోవాలా. గన్నెత్తారా ఎందుకు? చాలా అదృష్టం అనా అనా పెడుతున్నా చూడు. ఓకేనా? నాకు తినడానికి వస్తుంది అన్నా కానీ అది ఇంకా స్వీట్ ఇంకొక 2-3 స్వీట్లు తినాలని కోరుకుంటున్నా. ఇంకా అన్ననైతే పంపించేద్దాం. ఇంకా పంపిస్తున్నా పంపిస్తున్నా. సురేష్ మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గా మేము అందుకని చేస్తున్నాం. స్వీట్ వస్తున్నాం. హ్యాపీ బర్త్డే సురేష్ అన్నాను. హ్యాపీ బర్త్డే సురేష్. పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటాం. మన మామూలు స్వీట్ ఇది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ తాకండి. హెల్త్ ఇంజరీస్ బాగా అవుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేద్దాం చెప్పనా? డ్రంక్ అండ్ డ్రైవ్ చేద్దాం చెప్పు. అదేనా అన్న? ఒక ఎదవని ఎదవా అని ప్రూవ్ చేస్తాను ఎంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదండి. అన్న మన కోసము ఇంతసేపు ఆగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, ఓళ్ళు మందు తాగకండి, సిగరెట్ తాగండి, హెల్త్ పాడేస్తుందని చెప్పిండు. అన్నకు ఒక చిన్న స్వీట్ అన్నా పెట్టేస్తున్నా. పెట్టుకో పర్లేదు నిజంగా పెడతా. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. ఓకేనా? ఇదే ప్రాంక్ అన్నా. యూట్యూబ్ పెట్టుకోవచ్చానా? క్రేజీ దిమాగ్ పోసానా? లైక్ కమెంట్ షేరు సబ్స్క్రైబ్. ఆ గంట నేరం మెల్లగొట్టమని చెప్పానా? ఓకేనా? థ్యాంక్ యూ. ఎన్నిసార్లు చెప్పాలి? 80 రూపాయలు కాదే పన్ను ఎట్లిస్తావు? పన్ను ఎట్లిస్తావు? అట్టి పనులే ఎట్లిస్తావు? 80 రూపాయలు అయినా 80 రూపాయలు కాదే పన్ను ఎట్లిస్తావు? మళ్ళీ ఎట్టిచ్చేది ఏంటి అని నాకు తలకాయ తెలుసు. వాళ్ళు లెక్క పెట్టిస్తారు. ఎట్లిస్తారు? లెక్క బట్టి ఇస్తావు. ఎట్లిస్తావు? కవర్లు వేసిస్తారు. కవర్లు తేవాలి. ఏ కవర్లు? నల్ల కవర్లు ఉండే ఇష్టం. అట్లా కావాలా? చూడు కొనకరాపడం ఇక్కడ ఉంటా కొద్దిసేపు. ఎందుకో నువ్వు ఉండేదేంది? బండి కాడ కూకుంటా కొనకరాపడం. నువ్వేముండదు పో. గపాన్ వచ్చింది. నీకు అన్ని వస్తాయి. నీకు అన్ని వస్తాయి. గడ్డ మళ్ళీ దిగుతున్నావు మీసాలు. కాకా సూపర్ ఉన్నాయి. నీవు మీసాలు నాకు లేవు. నాకేమన్నా మీసాలు ఏ బోర్డు ఉన్నాయి. హీరో వాళ్ళకున్నాను ఇద్దరు. ఏమి లేని కానీ పోతా కట్ట మీద హైలైట్ పెట్టినా నువ్వు. హీరో గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్? నెత్తి కూడా గీకుంటే సూపర్ ఉన్నావు కాకాను. చేతులు వెనక పెట్టుకుంటే కూడా సూపర్ ఉన్నాయి. చేతులు వెనకలో పెట్టుకొని సూపర్ మాట్లాడుతున్నావు కాక. అసలు కాకండి వాళ్ళు ఎప్పుడు కట్టి ఎందుకు కట్టుకున్నా? కొట్టడానికేనా?
చూడండి గాయస్, పెద్ద కట్టిన ఇది అరే కొట్టేస్తాడు. ఫోన్ సపడకు. అట్టిపళ్ళు ఎట్లా ఇస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అది ఎట్లా ఇస్తున్నావు? నేను ఇయ్యాను పో, నీకు ఇయ్యాను నాకు అసలేవా? ఇయ్యాను ఎందుకు ఇయ్యాను నేను. ఎందుకు పైసలు పైసలు కాదు, ఎట్లా ఇస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? 100 సార్లు చెప్పాలి నీకు? 5-6 సార్లు చెప్పింటావు అందనుకుంటా. మరి నీకు ఎందుకు చెప్పాలని? చెప్పు రాదు. నేను చెప్పాను పో. ఎందుకు? ఏంది నువ్వు నాతో దాగనం పెట్టుకుంటావు? కాత్యాయిని భోంచేసావా? కాత్యాయిని భోంచేసావా? కత్తి తీసుకున్నావు లోపలికి. నీ కత్తి నా కలగనికి వస్తుంది, నా కత్తి నీ కలగనికి వస్తుంది. తీసిదానుకో అయిపోతావు. కొడుసు ఎలా కొడుసు చెప్పు, నీ పేరేం పేరు? అరే నువ్వు నా బండి కాడికి వచ్చావు, నువ్వు ఏం పేరు? నీ పేరు చెప్పు. పొడుసు సాగొట్టు. కత్తి ఆ పొడుసు అయితే నేను ఏమన్నా పొడుసు సరే గాయస్, చాలా కాక పన్నీగా మాట్లాడుతాడు. సాధ్యంగా మాట్లాడు. వచ్చో నా కాడ చూసినా వచ్చినా కూడా పనులు అమ్ముకుంటా, చాలా బాగా అమ్ముకుంటా అని చెప్తుండు కాక. ఎట్రా దేవుడు అని దేవుడు అనుకుంటా అమ్ముతున్నాడు పాపం పనులు కాక. పాపం మంచోడే కాక, అందరు కొనుక్కోవాలని కోరుకుంటున్నా. నువ్వు నాకేం వద్దు, ఏం వద్దన్నా కూడా వీళ్ళు ఫ్రీగా ఇస్తా అంటాడు కాక. నీకా? నాకు కాకపోయినా 10 మందికి ఇస్తా అంటాడు కాక. తిరిగి నీకు ఏం తెలుసా? ఆ ఫోను నా కాడ వెళ్ళిపెట్టకు. ఎవరు ఎంతమంది వచ్చినా కానీ 10 మంది వచ్చినా కానీ వీళ్ళు ఫ్రీగా ఇస్తానంటున్నాడు కాక. ఒక డజన్ పనులు కూడా నాకు ఇస్తానని ఒప్పుకుని మాట ఒప్పుకుండు. నీకా? సరే నాకే ఇస్తాను ఒప్పుకుంటున్నాడు, మళ్ళీ మళ్ళీ చెప్తుండు కాక. ఏమయ్యమ్మా నీకు నాకెడు ఎట్టు తెలిసే వాళ్ళకి కూడా ఎట్టు తెలియకపోయినా సరే 4 డజన్లలో ఎక్కువనే ఇస్తాంటాడు. చెప్పే కాక నువ్వు నా కాడంగా వద్దు ఫోన్ అట్లా వేరా మొత్తం ఇక్కడ మనుషులు మొత్తం ఉన్నారు. అట్లా పోయినాక మళ్ళీ వచ్చినాక ఇస్తా అంటాడు కాక. వచ్చి మాత్రం ఎత్తుకపోద్దు, బండి తీసుకుపోమంటాడు కాక. ఎవరో రావాలనుకుంటే కాక కాడికి రావచ్చు, బండి ఇస్తా అంటాడు. చెప్పు కాక. ఏమో మరి ఇది ఏందో అంటుండు సాయంత్రం. ఏందో అంటే ప్రస్తుతానికి అట్టిపోవాలని నేను చెప్తున్నా గానీ చెప్పే చెప్పక. నేను ఏది చెప్పాను తమ్మి, నన్ను వదిలి అదే ఏం చెప్పాను. ప్రస్తుతానికి అయితే అట్టిపాలు అయితే తీసుకోపో అంటాడు కాక. ఎందుకు తీసుకుపోతావు? నువ్వే చెప్తున్నావు. నువ్వు కొనవా? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు. పాప దేవుళ్ళగా కనిపించింది నాకైతే. ఇవాళ ఆకలి తిడతాడు. ఏది వద్దాను కానీ ఏం చేయాలి చెప్పు. ఏం చేయాలన్నా కూడా ఏం చేయాలనుకుంటే కుదురదంటే గద్దలో ఎగురుతో మాట్లాడుతున్నానా? చెత్త కది ఇక్కడే ఉన్నట్టు మొహం పగిలిపోద్ది. దెంగ ఇక్కడ నుంచి. ఏం చెప్పు ఇది? ఏందో నీకెరక. ఇది ఏంటిది? మైక్ ఇది. నాతోటి పెట్టుకుంటాడు ఏందినా? ఏం సీనియా నువ్వు బాగా చెప్తావు. కాకా నీ పేరేం పేరే? పాడు కానీ గఫూర్ అని ఎన్నిసార్లు గఫూర్ అంట కాక పేరు. ప్రస్తుతానికి మన రోడ్డు మీద పాప అన్న చాలా కష్టపడి పనులు అమ్ముకుంటున్నాడు. తన ఇంటిని కానీ ఫ్యామిలీని కానీ చాలా పోషించుకోనికి ఇది ఒకటే పని చేస్తుండు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఇది మన శివం రోడ్ బ్యాక్ సైడ్ రోడ్లో కాక ఎనీ టైం ఉంటాడు. కాక పనులు కొనుక్కోరి, చాలా ఫ్రెష్గా ఉంటాయి పనులు కూడా. కాక పేరు గఫూర్. అందరు వచ్చి కొనుక్కోవాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు మా వీడియో చూస్తే మొత్తం మా సబ్స్క్రైబర్స్ మొత్తం వీడియో వచ్చి కొనుక్కోవాలని చెప్తున్నా. అందరు కొనుక్కోవాలి, అందరు మంచి చేయాలి, అందరు మంచి కూడా. కాక కూడా మంచి కొట్టాడు, మా మమ్మల్ని కూడా మంచి చూస్తాడు. అప్పుడప్పుడు వచ్చే ఇట్లా మజాక్ పట్టిస్తుంటాడు. చెప్పే కాక ఇది మజాకా. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సరే లైక్ చెప్పిగా. లైక్ అను లైక్ అను నేను ఏదానని పో. లైక్ అను. నేను ఏదైనా నాకు ఏ వద్దు, నీ ముచ్చటే నాకు. కాకైతే ఇప్పుడైతే బాత్రూమ్ లోకి అయితే పోయి ఇప్పుడైతే శాతం అయితే లేదంట. దొడ్డి పెట్టిందంట. దొడ్డి కట్టిను 2-3 జులాబ్ గోళీ వేసుకొని రేపు వచ్చి మళ్ళీ వీడియో చేస్తారు. డన్. ఓకే బాయ్. అంకుల్ ఎలా మా దోస్త్ బర్త్డే, మా ఫ్రెండ్ ఇది ఈరోజు రా రోడ్డు మీద. ఎలా మా దోస్త్ బర్త్డే, సీట్లు పంచుతున్నా. హ్యాపీ బర్త్డే సురేష్. గట్టిగాను హ్యాపీ బర్త్డే సురేష్. అది మంచిగా ఉండాలా. మా ఇష్టం పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని చెప్పండి ఒకసారి. ఒక్కరోజు కాదు, 10 సారి గట్టి చెప్పండి ఒకసారి. హ్యాపీ బర్త్డే సురేష్. హ్యాపీ బర్త్డే టు యు. ఇది ఏంటంటే మనం ఎన్నోసార్లు ఎన్ని పుట్టినరోజులు చేసుకోవాలి. మనం చెప్పనా, ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలి, మంచిగా ఉండాలి కదా.
మంచిగా ఉండాలా గట్టి చెప్పను ఆను లేదు పెడతా చెప్పు ప్రేమతో ప్రేమ 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 సరే అన్నయ్య హ్యాపీ బర్త్డే సురేష్ పెడతానే పెడతాయి ఆడను నువ్వే చేతులు వేసుకున్నావు ఆను ఆను మళ్ళీ చాలా మంది మంచాలి నేను ఆను పెడతాను పెడతా వద్దంటూ ఉండు నా సీట్ మీద పెట్టుకున్నా ఏదో కొంచెం గురించి విచ్చేసి చేస్తావా హ్యాపీ బర్త్డే సురేష్ ఇసుడు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలా ఏం పేరానా మహేష్ మహేష్ కూడా మంచిగా ఉండాలా వీడియో లేదనా వీడియో లేదు నేనే ప్రస్తుతానికి వాడిని నేనే చూసుకుంటా మంచిగా ఉండాలని పెడుతున్నా మంచిది